గాంధేయవాది పెద్దలు తెలుగు తేజం శ్రీ మండలి వెంకటేశ్వరరావు గారి శతజయంతి సందర్భంగా ముందుగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. స్మృతికి నివాళులు అర్పించడం అంటే అలాంటి మహనీయుల యొక్క జీవితాన్ని గుర్తు తెచ్చుకొని దానిలో మనం ఎంత వీలైతే అంతవరకు మనం దాన్ని అమలు చేసే ప్రయత్నం చేయడం అవుతుందో అదే నిజమైన నివాళని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. తండ్రి నుంచి నిజమైన వారసత్వాన్ని అందిపుచ్చుకొని గాంధేయవాదిగా ప్రజలకు సేవ చేయడంతో పాటు తెలుగు భాష అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న వారి కుమారులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా శ్రీ మండలి వెంకటేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాలు అధికారపూర్వకంగా నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం అవుతుందో చాలా మంచిది. దానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను అభినందిస్తున్నాను. అలాగే తెలుగు భాషా సంఘానికి మండలి వెంకటకృష్ణారావు గారి పేరు పెట్టడం అవుతుందో అది కూడా చాలా సముచితంగా ఉందని ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాను. పుస్తకాన్ని కూడా ఇప్పుడు చాలా మనం విడుదల చేశాం. వారి జీవిత విశేషాలతో అజాత శత్రువు ఆదర్శ నేత మండలి వెంకటకృష్ణారావు గారి పేరిట పుస్తకాన్ని రూపొందించడం అభినందనం. పుస్తక రచయిత జయగొండ మల్లికార్జునరావు గారికి ప్రచురించిన విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారికి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ పుస్తకంలో వారి జీవిత ప్రతి ఘట్టాన్ని వివరించడం ఉదాహరణ. ఎందుకంటే నేటి తరానికి ఆనాటి వారి సేవలు అందరికీ గుర్తుండవు, తెలవు కూడా. అందువల్ల ఇలాంటి పుస్తకాలు తీసుకురావడం ద్వారా వారి జీవిత విశేషాలు, వారు చేసేట సేవలు, వారు అందించిన యొక్క మార్గదర్శనం దాన్ని గుర్తు చేసేందుకు ఈ పుస్తకాలు ఉపయోగపడతాయి. ఈ జీవితంలో ప్రతి ఘట్టాన్ని వారు వివరించారు. కృష్ణారావు గారు లాంటి పెద్దల గురించి భవిష్యత్తు తరాలు తెలుసుకోవాలి. నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే వారి గురించి, వారి జీవితాల గురించి నేటి తరం భవిష్యత్ తరం కూడా తెలుసుకోవాలి. తెలుసుకొని వాటిని ఆచరించే ప్రయత్నం చేయాలి. నేను దీర్ఘోపన్యాసం చేయను. ముఖ్యంగా 3 విషయాలు చెప్పాల్సిందంటే శ్రీ కృష్ణారావు గారి గురించి. ఒకటి, ఆయన చాలా సాదా సీదాగా గాంధేయవాదిగా జీవితాంతం నివసించాడు. మనందరికీ మార్గదర్శకులయ్యాడు. మనం కూడా నివాళి అర్పించాలంటే మనం కూడా సాదా సీదాగా, అంగులు ఆర్భాటాలు హడావులు లేకుండా సాదా సీదాగా ఉండాలా, పని పెద్దదిగా ఉండాలా, మన యొక్క వేషధారణ మామూలుగా ఉండాలి. రెండవది, వారి గురించి మనం ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఒకటి, భాష పట్ల ప్రేమ, భాష పట్ల అభిమానం. ఆ భాషను పరిరక్షణ కోసం వాడు చేసిన ప్రయత్నం మంత్రి గారు. అలాగే తెలుగు మహాసభలు ఆ రోజుల్లో మహాసభలు నిర్వహించారు. నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి మీ అందరికీ. నేను జయాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నాను. శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారు, పాటల శ్రీరామూర్తి గారు, పివి నరసింహరావు గారు వీళ్ళంతా సమైక్యవాదులు. తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలనేది వాళ్ళ కోరిక. మేమేమో ప్రత్యేకంగా రాష్ట్రం విడిపోవాలని అప్పుడు ఉద్యమం చేశాం. అప్పుడే విడిపోయి ఉంటే అసలు ఈ పరిస్థితి ఉండేది కాదు. మనం కొత్తగా ఇప్పుడు రాజధాని కోసం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండేది కాదు. అయినా ఆ ఉద్యమంలో అంత గట్టిగా మాట్లాడే ప్రభుత్వంలో విమర్శిస్తున్న ఆ తర్వాత కలిసినప్పుడు ఆయన చాలా చక్కగా మంచిగా మా ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శించావయ్యా అని చెప్పనేవాడు నన్ను నేను కలిసినప్పుడు. ఆ తర్వాత తెలుగు మహాసభ జరిగినప్పుడు నేను ఏ పదవిలో లేదు, అయినప్పుడు నన్ను గుర్తుపెట్టుకొని ఒక విద్యార్థి నాయకుడిగా ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తిగా ఆ తెలుగు మహాసభలకు నాకు కూడా ప్రత్యేకంగా ఆహ్వానం పంపించారు. తెలుగు మహాసభలు ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ జరగం వెంకటరావు గారు, ఆ తర్వాత విద్యాశాఖ మంత్రిగా ఉన్న శ్రీ కృష్ణారావు గారు చొరవ తీసుకొని తెలుగు వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చే ప్రయత్నం చేశారు. చేసి తెలుగు భాషను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, తెలుగు భాషను ప్రోత్సహించాలని చెప్పినట్టు విషయాన్ని వారు రాష్ట్రం ముందు, దేశం ముందు పెట్టారు. తండ్రి నుంచి దేశభక్తి భావాలను అందిపుచ్చుకున్న శ్రీ కృష్ణారావు గారు గాంధీజీ పిలుపు మేరకు వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. వారి అధ్యాపకులైన చిలకపాటి సుబ్బారావు గారికి, వారు తెలుగు అధ్యాపకులుగా ఉన్నటువంటి వారికి సహచరుగా పనిచేయడం చాలా విశేషం. గురువుకు గౌరవాన్ని ఇవ్వడమే కాదు, వారు చూపిన వాటిలో మరింత నిబద్ధతతో ముందుకు సాగిన కార్యదీక్ష వారి సొంతం. ఆ రోజుల్లో ఆచార్య రంగా గారిని అవనిగడ్డకు ఆహ్వానించి ఆంధ్ర విద్యార్థి పౌరసత్వ కళాశాల నిర్వహించిన శ్రీ కృష్ణారావు గారి దీక్ష దక్షతల గురించి శ్రీ రంగయ్య గారు స్వయంగా ఒకసారి నాకు చెప్పారు. ఈ రాష్ట్రంలో రాజకీయ కార్యకర్తలకు పాఠశాలలు ఏర్పాటు చేసి
రాజకీయంలో శిక్షణ ఇవ్వాలనే విషయం ఆ రోజుల్లో రంగా గారు పాఠశాల ఉండేది. ఇప్పుడు మళ్ళా అవసరం వచ్చింది. నేను స్పీకర్ గారు కూడా చెప్తున్నాను, స్పీకర్ గారి చేతిలో లేదని ప్రభుత్వాలు చేయాల్సి ఉంది. రాజకీయ పార్టీలు శిక్షణ ఇవ్వాలి. పాత రోజుల్లో కమ్యూనిస్టులు, జనసంఘం, స్వతంత్ర పార్టీ అలాంటి పార్టీల వాళ్ళు రాజకీయ పాఠశాల నిర్వహించి రాజకీయ కార్యకర్తలకు అన్ని విషయాల్లో శిక్షణ ఇచ్చేవాళ్ళు. ఇవాళ ఆ అవసరం మరింతగా ఉందని నేను భావిస్తున్నాను. నాకు చెప్తాను కదా స్పీకర్ గారు, అసెంబ్లీ జరుగుతున్న తీరుతెన్నులు, వ్యవహరిస్తున్న తీరుతెన్నులు, మాట్లాడుతున్న భాష ఇవన్నీ చూసినప్పుడు తిరిగి మళ్ళా రాజకీయ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం అవసరం. అలాగే అసెంబ్లీ సభ్యులకు కూడా ప్రభుత్వం శిక్షణా తరగతులు నిర్వహించడం చాలా అవసరం అన్నిటికన్నా ముఖ్యంగా. ఎందుకంటే అసెంబ్లీ సభ్యులు కొందరు వ్యవహరిస్తున్న తీరు, మాట్లాడుతున్న తీరు మనం గమనిస్తున్నాం. కాబట్టి కృష్ణారావు గారు గాంధీజీ అడుగుజాడలు నడిచారు. ఒక గాంధేయవాదిగా పేరుగాంచారు. చాలా సాదా సీదాగా ఉండి ఆ రోజుల్లో గాంధీ గారిని చూడడానికి ఆయన 16 ఏళ్ల వయసులో ముంబై వెళ్ళాడు. గాంధీ అడుగుజాడలో ఆయన శత జయంతిని పురస్కరించుకొని 1969లో అవరిగడ్డలో గాంధీ క్షేత్రం ఏర్పాటు చేసిన నిబద్ధత వారి సొంతం. అది అక్షరాల గాంధీజీ ఆశయ సాధన కోసం ఆవిర్భవించిన క్షేత్రం. కృష్ణారావు గారిని నేను మొదటిసారి చూసింది ఎప్పుడంటే, ఒకటి ఈ తెలుగు మహాసభల్లో, రెండవది అవరిగడ్డ అంటే కృష్ణా జిల్లా దివి తాలూకాలో తుఫాను వచ్చినప్పుడు భయంకరమైన ఒక విలయంలాగా సముద్రం ఎదురు వచ్చి అనేక గ్రామాలను ముంచేసింది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో ఒక స్వయం సేవకుడిగా ఆర్ఎస్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు అక్కడికి వెళ్ళి ఆ శవాన్ని తొలగించే కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పి మాకు ఆదేశం ఇచ్చారు. నేను కూడా వెళ్ళాను ఒక విద్యార్థిగా. అప్పుడు అక్కడ ముందు ఉండి దీనికంతా నాయకత్వం ఇస్తున్న వ్యక్తి శ్రీ మండల కృష్ణారావు గారు. శవాలను వాడికి దహన సంస్కారం చేయడం అవుతుందో ఆ పనికి కొనుక్కున్నట్టు మహానుభావుడు ఆయన. అదేవిధంగా గాంధేయవాదం అంటే ప్రదర్శన కాదు ప్రవర్తన అని చక్కగా ఆయన చెప్పాడు మనకి. అందువల్ల ప్రవర్తన వ్యవహారంలో, మనం వేషధారణలో లేదా మన నిత్య వ్యవహారాల్లో గాంధీ గారు అనుసరించినట్టుగా సాదా సీదా సేవ, నిజాయితీ, నిబద్ధత, ధర్మ పరిరక్షణ ఈ అలవాట్లను కలిగి ఉండడం అవుతుందో ఆ ప్రవర్తన ఉంటే వాళ్ళు మనం గాంధేయవాదులుగా పేర్కోవచ్చు. ఆయనకు స్వాతంత్ర సమర యోధుల కోటాలో లభించిన 5 ఎకరాల భూమిని పేదలకు ఆయన పనిచేశారు. అంతేకాదు వస్త్రాల విషయంలో కావచ్చు, ఇతర అధికార కార్యక్రమాల విషయంలో కావచ్చు, నిరాడంబరకు ఒక పెద్దపేట వేస్తూ ముందుకు సాగారు. నాయకులు ఇతరులకు ఆదర్శంగా ఉండేవాడు నిరాడంబరంగా ఉండాలి. ఆడంబరాలు ఉండకూడదు, పెద్ద పెద్ద అడావుళ్ళు చేయకూడదు. శ్రీ మండల వెంకటేశ్వరరావు గారి ప్రాంత దర్శనం మహోన్నతమైనది. బాలులకు ప్రత్యేక అకాడమీ ఏర్పాటు చేయడం అవసరాన్ని భావించి రాష్ట్ర ప్రభుత్వ విద్యా సాంస్కృతిక శాఖ మంత్రిగా చొరవ తీసుకొని బాలల అకాడమీ ఏర్పాటు చేశారు. ఆ రోజు అఖిల భారత తెలుగు సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించడం కాక వావిలాల గోపాలకృష్ణ గారి అధ్యక్షతన అధికార భాషా సంఘం ఏర్పాటుకు కూడా వారు చొరవ తీసుకున్న స్ఫూర్తి మనందరికీ చాలా ఆదర్శప్రాయమైంది. శ్రీ కృష్ణారావు గారి స్మృతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార భాషా సంఘానికి వారి పేరు పెట్టడం ఇందాక చెప్పినట్టుగా చాలా మంచి పని చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అధికార భాషా సంఘం ఏర్పాటులో శ్రీ మండల కృష్ణారావు గారికి పూర్తి మద్దతు అందించిన నాటి ముఖ్యమంత్రి జలగం వెంకటరావు గారిని కూడా మన సందర్భంగా స్మరించుకోవాల్సిన అవసరంతో ఉంది. వారి స్మృతికి కూడా నేను నివాళులు అర్పిస్తున్నాను. నిజాంకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంలో 20 ఏళ్ల యువకుడిగా పాల్గొన్న ఘనత శ్రీ వెంకటరావు గారి సొంతం. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణలో కాకతీయ విశ్వవిద్యాలయం, కోస్తా ఆంధ్రలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, రాయలసీమ ప్రాంతంలో కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం స్థాపించారు. వాటన్నిటి వెనక ఉన్నట్టు ముఖ్యమంత్రి ఆయన నాయకత్వం వహిస్తే శ్రీ కృష్ణారావు గారు మరి వారి మార్గదర్శనంలో భాష, మన సంస్కృతి పరిరక్షణ కోసం విశేషంగా కృషి చేశారు. నక్సలైట్ ఉద్యమాల పట్ల కఠినంగా వ్యవహరించడం, తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ నిలదొక్కునే చేయూతనివ్వడం, ప్రప్రథమంగా తెలుగు మహాసభ నిర్వహించిన కార్యక్రమాలు తెలుగు వారి గుండెల్లో ఆయనకు ముఖ్యమంత్రిగా యశస్సును ఇచ్చాయి. వెంకటరావు గారి మంత్రివర్గ సభ్యుడిగా శ్రీ మండల వెంకటేశ్వరరావు గారు ఉండడం ఆ సమయంలో తెలుగు భాషా సంస్కృతులు మహోన్నత శిఖరాలు అందుకోవడానికి కారణభూతమయ్యాయి. ఈ 75లో జరిగిన తెలుగు
తొలి ప్రపంచ మహాసభలో నేను దగ్గర నుంచి గమనించాను. 16 దేశాల నుండి 92 మంది ప్రతినిధులు ఆ సభకు వచ్చారు. 2500 సంవత్సరాల తెలుగు జాతి చరిత్రకు ఆ వేడుకలు సాక్షిభూతంగా నిలిచాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వేడుకలు నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాంస్కృతిక విప్లవానికి నాంది పలికాయన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ స్ఫూర్తి ఈ తరానికి అత్యంత అవసరం. మన భాష, మన సంస్కృతి, మన పరిరక్షణలో మనం ప్రధాన కర్తవ్యంగా ఉండాలి. నేను దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు 2 రకాల వ్యక్తులు స్వయంగా చూశాను. ఒకరు మాతృభాషను వదిలి ఇంగ్లీషు మోదు పెంచుకున్న వారు కాగా, మరొకరు మాతృభాష పట్ల మమకారం కలిగి ఉండి మరో భాష పట్ల గౌరవం లేనివారు. మాతృభాష పట్ల ప్రేమ ఉండాలంటే అర్థం ఇంకో భాష పట్ల గౌరవం ఉండకూడదని కాదు. దేవుడు చెప్తుంటారు ఎప్పటికప్పుడు, ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో అమ్మ ఒడిలో ఇచ్చిన భాష ఎట్లుందో అమ్మ భాష తెలుగులో మాట్లాడండి. ఇతర భాషలు కూడా సోదర భాష నేర్చుకోండి. ఫస్ట్ మదర్ టంగ్, తర్వాత బ్రదర్ టంగ్, లేటర్ ఎనీ అదర్ టంగ్ అని నేను ఎక్కడికి వెళ్ళి చెప్తుంటాను. ఎందుకంటే కొంతమందికి ఇంగ్లీష్లో లైన్ చెప్తే కానీ అర్థం కాదు, తగలదు వారికి. నా కోరిక ఏంటంటే అందరూ కూడా ఈ 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీ మండలి వెంకటకృష్ణరావు గారికి నివాళులు అర్పించినప్పుడు తెలుగులోనే మాట్లాడదాం. మన పిల్లలకి తప్పనిసరిగా తెలుగు నేర్పిద్దాం. వాళ్ళు కూడా తెలుగులో మాట్లాడేట్టుగా ప్రయత్నం చేద్దామని అందరూ నిర్ణయించుకుంటే రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, బయట ఉన్న తెలుగు వాళ్ళందరూ అది మన పిల్లలకి ఎంతో మార్గదర్శనం అవుతుంది. అది వారికి అందించేట నిజమైన నివాళి అవుతుందని చెప్పిన సందర్భంగానే మనం ఇందాక మన కొచ్చిన్లో హరిహర్ నాయుడు గారిని తెలుగు సంఘం పెట్టినందుకు బయట రాష్ట్రంలో ఉండి తెలుగు సంఘం పెట్టి తెలుగును ప్రోత్సహిస్తున్నారు. వారు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే నేను ఈ మధ్య హైదరాబాద్లో కాస్త ఉపరాష్ట్రపతిగా పదవి విరమణ చేసిన తర్వాత తరచుగా కార్యక్రమాలు పెడుతున్నాను. చాలామంది అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు వాళ్ళ పిల్లలను అక్కడ చదువుకునే వాళ్ళను తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాదులో వారికి మన యొక్క భరతనాట్యం, కూచిపూడి నాట్యం ప్రదర్శనలు, అరంగేట్రం ఏర్పాటు చేస్తాను నా సమక్షంలో. అక్కడ ఉన్న వాళ్ళేమో తెలుగు భాష పట్ల, తెలుగు సంస్కృతి పట్ల, మర్యాదల పట్ల, లేదా నిజానికి కూచిపూడి, భరతనాట్యం పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. మన దగ్గర ఉన్న వాళ్ళేమో మనమేమో నిర్లక్ష్యం చేస్తున్నాం. ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నామో ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి. మానవ సంబంధాల అభివృద్ధి క్రమంలో ఏర్పడిన భావ వ్యక్తీకరణే భాష. భాషనికి ఏ కాదు. మానవ సంబంధాలు ఎలా ఉంటాయి? ఒకరితో ఒకరు సంప్రదించుకోవాలా, సంభాషించుకోవాలంటే భాష కావాలి. ప్రతి నాగరికత మన గొప్పతనాన్ని భాష ద్వారానే వ్యక్తం చేసింది. మన ఆటలు, పాటలు, మాటలు, సంగీతం, కళలు, పండుగలు, పబ్బాలు, సామూహిక కార్యక్రమాలు, వ్యాపార సంబంధాలు ఇవన్నీ భాష లేకుండా పెంపొందుతుంది. అందువల్ల భాష చాలా ముఖ్యం. దాన్ని గౌరవించడం ఇంకా ముఖ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే భాష సమాజాన్ని సృష్టిస్తుంది, జాతిని బలపరుస్తుంది, అభివృద్ధికి మార్గం వేస్తుంది. భాష ఒక సజీవ సమాజ దర్పణం. అందుకని దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన భాష అలవాటు చేసుకోండి. మన పిల్లలకు మన భాష నేర్పించండి. నేను ఎప్పుడు చెప్తున్నాను, మాతృభాష కళ్ళ లాంటిది, ఇంగ్లీష్ భాష కళ్ళద్దాలు లాంటిది. కళ్ళుంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి. కళ్ళద్దాలు కంటి చూపు లేకుండా నువ్వు రిమాండ్ రాసి పెట్టుకున్నా జుబాన్ నుంచి అంటే నాలుగు నుంచి ఏమి బయటకు రాదు. అందుకని ప్రతి ఒక్కరు, ప్రతి తండ్రి తమ పిల్లలకు మాతృభాషలో మాట్లాడి అలవాటు చేయించండి. ఈ మమ్మీ డాడీ కల్చర్కి ఈ మమ్మీ డాడీ వీడి జాడీ కేడి మనకు అవసరం లేదు. అమ్మా అంటే అంతరాల నుంచి వస్తుంది, మమ్మీ అంటే మూతిలో నుంచి వస్తుంది. చూడ కావాలండి, రాత్రికి ఇంటికి వెళ్ళి ఒకసారి ట్రైన్ చేసుకోండి. వెంకయ్యనాయుడు గారు ఈ మాట చెప్పారే, ఇది ఎంతవరకు అని ఇప్పుడే శాసనసభాపతి గారు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలుగులో మాట్లాడాలి అని నియమం పెట్టాము. చాలా సంతోషం. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలుగులో మాడక అరవలో మాడతారా, ఇంగ్లీష్లో మాడతారు? ఉంటే జనం తెలుగువాడు. తెలుగు వాళ్ళ యొక్క కోసం మనం సభ పెట్టుకున్నాం, తెలుగు వాళ్ళ కోసం మనం శాసనాలు చేస్తున్నాం. ప్రభుత్వం కూడా పవిత్ర కర్తవ్యంగా ఉత్తర్వులు కూడా తెలుగు భాషలోనే ఇవ్వాలి. ఈ గెజిట్లు ప్రభుత్వం ఉత్తర్వులు ఎందుకు రేపు కష్టమైన పనే. ప్రభుత్వం ఉత్తర్వులు తెలుగులో ఇవ్వాలి. ఈ ఉత్తర్వు ఎవరి కోసం ఇస్తున్నాం? మనం జనం కోసం. జనానికేమో ఇంగ్లీష్ రాదు, మన ఉత్తర్వేమో గెజెట్ నోటిఫికేషన్ ఇస్తున్నాం. చాలా చిన్న విషయం అనిపించవచ్చు, గంభీరమైన విషయం. అందువల్ల దయచేసి ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే ఇవ్వాలా అంటే ఆ మధ్య ఒక అధికారి అన్నాడు, సార్
తెలుగులో కూడా కాపీ చేస్తున్నాం సార్ అని. ఏం దయాది దాక్షిణ్యమా? నేను అన్నాను తెలుగులో ఉత్తరం ఇవ్వండి, వాడు తెలుగు రావడం ఉంటే వాడికి ఇంగ్లీష్ కాపీ చేయండి అని చెప్పాను, రివర్స్ చేయండి అని చెప్పాను. ఇది చాలా అవసరం. ప్రభుత్వాలు ముఖ్యంగా మనం 100వ జయంతి ఉత్సవాలు జరుపుకున్న ఈ సందర్భంగా మనము కృష్ణారావు గారు చూపినంత మాటలు నడవాలి. మన భాషను మనం గౌరవించాలి. మన ఉత్తర ప్రత్యుత్తరాలు మన భాషలో జరగాలి. మన ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులను కూడా మన భాషలో ఉండాలి. దీనికి మార్గం ఏంటంటే మన మధ్య అడిగారు సార్, మీరు చాలా గట్టిగా అనేది చెప్తారు, మీ ఆవేదన అర్థం చేసుకోగలం, కానీ భాషని గట్టిగా పరిరక్షించాలంటే ఏం చేయాలి? నేను చెప్పాను, ఇంగ్లీష్ వాళ్ళు ఎలా వచ్చింది మనకి ఇంగ్లీషు వాళ్ళు పరిపాలించారు. ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే ఇంగ్లీష్ వస్తేనే ఉద్యోగాలు పెట్టారు. ఆ నిజాం నవాబు హైదరాబాద్లో ఆ రోజు నిజాం పరిపాలన హయాంలో ఉర్దూ వస్తేనే ఉద్యోగం అన్నాడు. అందరూ ఉర్దూ నేర్చుకున్నారు, ఇష్టం ఉన్నా లేకపోయినా. అలాగే ఇంగ్లీష్ నేర్చుకున్నారు. సులభమైన మార్గం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు తెలుగు భాష వస్తేనే ఉద్యోగాన్ని పెట్టండి, ఆటోమేటిక్గా అందరూ తెలుగు వాళ్ళందరూ తెలుగు నేర్చుకుంటారు. తెలుగు వాళ్ళందరూ తెలుగు నేర్చుకుంటారు. తెలుగులో మాట్లాడితేనే ఫ్యాషన్ కావాలి. మన మాతృభాషలో మనం మాట్లాడడం గర్వకారణం. నేను తెలుగు వాడిని, తెలుగు భాషలో మాట్లాడతాను అనే ఆత్మవిశ్వాసం ఉంటే మనం అనుకున్నట్టుగా ఆ పని చేయవచ్చు. ఇతరులతో మాట్లాడేటప్పుడు, ఇతర రాష్ట్రాల వారితో మాట్లాడేటప్పుడు వేరే భాష మాట్లాడవచ్చు. హిందీ వాడుకోవచ్చు, ఇంగ్లీష్ వాడుకోవచ్చు. బ్రిటిష్ వాళ్ళు నేను ఇందాక చెప్పినట్టుగా వాడు భాషకి ఉద్యోగానికి ముడేశారు, అందరు నేర్చుకున్నారు. నిజాం నవాబు కూడా అంతే. కాబట్టి మనం కూడా ఈ ఉద్యోగాలను మాతృభాషతో అనుసంధానం చేయాలి. ఇంగ్లీషు వాడకాన్ని తగ్గించాలి. టీవీ టెలివిజన్ వాళ్ళు, ప్రచార ప్రసార సాధనాల వాళ్ళు, సినిమా వాళ్ళు అనవసరమైన పదాలు తీసుకొచ్చి అక్కడ పెడుతూ ఉన్నారు. అది అవసరం లేదు. ఎందుకంటే సినిమా తెలుగు సినిమా, నీకు అంతా ఇంగ్లీష్ మీద పోతుంటే ఇంగ్లీష్ సినిమా చూసేవాడు చూస్తాడు. కానీ తెలుగు సినిమాలో తెలుగు పదాలు కాకుండా వేరే పదాలు పెట్టిన అవసరం. అలాగే భాష యొక్క ఔన్నత్యం పెరగాలంటే దాని వాడుకలో ఎవరైతే దాన్ని తీసుకెళ్తారో వాళ్ళు ఆ ఉన్నతమైన సంస్కారవంతమైన భాష మాట్లాడితే ఇతరులు కూడా. ఈ సందర్భంగా తెలుగు భాష యొక్క పరిరక్షణకు, తెలుగు భాష యొక్క అభివృద్ధికి ఆ రోజుల్లో మన రాజు వెంకట శేషయ్య గారు ఆంధ్రప్రభలో, అలాగే కాశీరాజు నాగేశ్వరరావు గారు ఆంధ్రపత్రికలో, అలాగే మన యొక్క నార్మ వెంకటేశ్వరరావు గారు ఆంధ్ర జ్యోతిలో, అదేవిధంగా మన ఆధునిక కాలంలో అతను నండూరు రామ్మోహన్ రావు గారు, తర్వాత మన ఆధునిక కాలంలో మన హయాంలో శ్రీ చెరుకూరు రామోజీరావు గారు తెలుగు భాషకు చేసిన సేవ, తెలుగు వ్యాప్తికి వారు చేసే చొరవ ఎట్లుందో అది నిజంగా అందరూ ఎల్లకాలం గుర్తుంచుకోవాలని విషయం అని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రజలు, ప్రభుత్వము, పత్రికలు ఈ మూడు కలిసి పనిచేస్తే తెలుగు భాష మరింత విజయవంతంగా ముందుకు వెళుతుంది. శ్రీ కృష్ణారావు గారు ఆ రోజు పరితపించినట్టుగా ఈ తెలుగు భాష పరిరక్షణ మరింత విజయవంతంగా ముందుకు వెళుతుంది. మన తెలుగు కుటుంబాలు ముందుగా తెలుగును తమ ఇంట వంట అలవర్చుకోవాలి. మన ఇంట వంట కూడా తమ పిల్లలు తెలుగు సంస్కృతిలో భాగం చేయాలి. నేను తరచు చెప్పేది ఇదే, అమ్మా భాష రానివాడికి అవతలి భాషలో ఎన్ని వచ్చినా ఏం ప్రయోజనం? మీ ఇష్టం వచ్చిన భాష నేర్చుకోండి కాదని, కానీ అసలు భాషను అమ్మ భాషను నేర్చుకోండి, ఇతరులకు నేర్పించండి. మాతృభాష మనమైన సంస్కృతిని ప్రేమించాలి, పరభాష సంస్కృతిని గౌరవించాలి. అప్పుడే భిన్నత్వం, ఏకత్వం అనే భారతీయ స్ఫూర్తిని కాపాడుకున్న వాడు అవుతామని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. ప్రజలకు కన్నీటిని మిగిల్చిన 77 నాటి దివసీమ ఉత్తర సందర్భంగా శ్రీ మడూరి వెంకటేశ్వరరావు గారు స్పందించిన తీరు మరవలేదు. వారి జీవితం నుంచి మనం భాషతో పాటు రెండో విషయం మనం అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే వారు చేపట్టిన సేవా కార్యక్రమం. ఆ సేవా కార్యక్రమంలో కూడా స్ఫూర్తి వారి దగ్గర నుంచి మనం తీసుకోవాలి. నేను ఇందాక చెప్పినట్టుగా ఆ సమయంలో RSS కార్యకర్తగా నేను అక్కడికి వెళ్ళి పాల్గొన్నాను. వారు చేసిన సేవ నిజంగా అద్భుతం. మనం గాంధీజీ గారిని చూడలేదు, కానీ మనం ముందు చూసాం. ఒక గాంధేయవాది అంటే శ్రీ మడూరి వెంకటకృష్ణారావు గారి సేవలను చూసే అవకాశం నాకు లభించింది. అది ఎంతో స్ఫూర్తి కలిగించిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాను. ఎటు చూసినా మృతకాలే బలాలి. మిలిటరీ చేస్తున్న సహాయ కార్యక్రమాలు చాలని పరిస్థితి. అప్పుడు RSS సభ్యులు తమ శవ సంస్కారంలో తమ వంతు పాలు పంచుకోవాలని కృషి చేశారు. మడూరి వెంకటకృష్ణారావు గారి దగ్గరే ఉండి ప్రతి పనిని స్వయంగా ఆయన పర్యవేక్షించారు. ఆ రోజు సహాయ కార్యక్రమాలపై ఎత్తైతే కుటుంబ సభ్యులను కోల్పోయిన వారిలో ధైర్యం నింపడానికి కూడా శ్రీ కృష్ణారావు గారు ఎంచుకున్న మార్గాలు మహోన్నతమైనవి. కళాకారులను పిలిపించి బుర్ర కథలు,
నాటకాల ద్వారా ప్రజల్లో ధైర్యాన్ని స్ఫూర్తిని ఆయన నింపారు. అదేవిధంగా ఆదర్శ పునర్వివాహం ద్వారా సొంత వారిని కోల్పోయిన వారి ఎందరో కుటుంబాలకు మళ్ళీ వారు ఆ కుటుంబాలను అందించే ప్రయత్నం చేశారు. ఇదంతా భారతీయ సంస్కృతి పట్ల వారి ఆదర అభిమానానికి గౌరవానికి నిదర్శనంగా నిలుస్తుందని చెప్పిన సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. వారు మన సంస్కృతికి ఒక చిరునామాగా, గాంధేయవాదానికి ఒక ప్రతీకగా పనిచేశారు. అందువలన నేటి తరానికి వారి జీవితాన్ని గురించి తెలియజెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. స్వాతంత్ర సమరయులుడిగా, నిరాడంబరకు నిలువెత్తు రూపంగా, రాజకీయం అంటని ప్రజానేతగా, భాషా సంస్కృత పరిరక్షణకు పాటుపడే నాయకుడిగా, ఎంత సమస్యనైనా ఓపికతో అధిగమించే ప్రజల మనిషిగా, మూఢాచారాలను వ్యతిరేకించే సంఘ సంస్కర్తగా వారి జీవితం భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమైంది. ఈ స్ఫూర్తిని భవిష్యత్ తరాలు అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నాను. సంతోషం ఏంటంటే శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారి కుమారుడు, మిత్రుడు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు తండ్రి యొక్క వారసత్వాన్ని, సేవా వారసత్వాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని అందిపుచ్చుకొని అదే పద్ధతిలో సాదా సీదాగా తెలుగు భాష కోసం, దాని యొక్క అభివృద్ధి కోసం వారు చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం. మనందరూ వారిని హృదయపూర్వకంగా అభినందించాలని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో తెలుగు భాష వ్యాప్తికి, తెలుగు భాష ప్రచారానికి కృషి చేస్తున్న వ్యక్తులు చాలా తక్కువ మంది, వేళ్ళలో లెక్క పెట్టవచ్చు. వాళ్ళ అగ్రగణ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అందువలన ప్రభుత్వంలో ఉన్నవారు, ప్రభుత్వంలో బయట ఉన్నవారు అందరూ కూడా ఈ యొక్క మండలి వెంకటకృష్ణారావు గారి యొక్క జీవితం నుంచి స్ఫూర్తిని తీసుకొని సేవా కార్యక్రమాల్లో సాదాసీదాగా గాంధేయవాదిగా ఉండడంలో, మరి భాష పరిరక్షణలో ముందుండి ఆ భాషను ప్రజల భాషగా మనందరూ కూడా ఉపయోగించుకున్నప్పుడే అది వారికి నిజంగా అర్పించేట నివాళులు అవుతుందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఈరోజు పాడనా తెలుగు పాట అని తెలుగు పాటలన్నీ కలిపి మరి శ్రీమతి భూదేవి చక్కని సంకల్లో తీసుకొచ్చారు. వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పుస్తకం కూడా మన మల్లికార్జునరావు గారు తీసుకొచ్చిన పుస్తకం కూడా చాలా చక్కగా ఉంది. దాన్ని కూడా అందరూ కూడా అధ్యయనం చేసి పూర్తి తీసుకోవడానికి అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేస్తాం. కృష్ణా మండలి వెంకటేశ్వరరావు గారి యొక్క జీవనయానం, జీవనగానం. జ్ఞానం అంటే ప్రయాణం, జ్ఞానం అంటే సందేశం. ఇవి కూడా మనందరూ ఆ పుస్తకాలు చదివి వారు ఊసరపల్లి వెంకటేశ్వర గారు ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. దాంట్లో కవిత్వం ఉంది. అదేవిధంగా ప్రతి కవిత వెనక ఒక స్ఫూర్తి ఉంది. సంగీతము, సాహిత్యము ఈ రెండు మంచిగా ఉంటే అది సౌరభంగా వికసిస్తుంది, వికసిస్తుంది, పరిమళిస్తుంది. వాటిని కూడా అందరూ దయచేసి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని మీ అందరికీ మనవి చేస్తూ ఈరోజు శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారి జీవితాన్ని చదివి దానిలో మనం ఆచరించదగిన కొన్ని విషయాలను ఆచరిస్తే అది మనం వారికి అందించేట నిజమైన నివాళి అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ విజయ తీసుకున్నాను. నమస్కారం. జై హింద్.